ఇక్కడ కాపు ఐక్య వేదిక డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇస్తున్నారు, అలాగే హెచ్చరిక చేస్తున్నారు. ఏదైతే జిల్లాల వ్యాప్తంగా వేరు మార్పులపై వారు చేస్తున్నటువంటి ఆరోపణలు ధర్నాలు దిగే అవకాశం కోసం ఈనాడు హెచ్చరిక చేస్తున్నారు. సోషల్ జస్టిస్ ఫోరం ఆంధ్రప్రదేశ్, బీసీ ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ చైర్మన్. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మహనీయులు, పుణ్యపురుషులు, చారిత్రకమైనటువంటి వ్యక్తులు, చిరంజీవులు, అలాంటి వ్యక్తులకు మరణం లేదు, వాళ్ళు జీవించే ఉంటారు. వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆలోచన విధానం మరి కొనసాగించాలనే ఉద్దేశంతో వాళ్ళని మరి చారిత్రక పురుషులుగా, మహనీయులుగా, వాళ్ళు చేసిన త్యాగాల్ని, వాళ్ళు పొందిన అమరత్వాన్ని, వాళ్ళు చేసినటువంటి మరి పరిపాలన కావచ్చు, సంస్కరణలు కావచ్చు, వాళ్ళు జీవించి ఉన్న కాలంలో ఈ సమాజానికి, దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చేపట్టినటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పేర్లు, అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్య వేదిక, బీసీ ఐక్య వేదిక పక్షాన మరి మంత్రివర్గ ఉపసంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరి సహృదయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మిత్రులారా గమనించండి, స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతులచ్చన్న గారి పేరును శ్రీకాకుళం జిల్లాకు పెట్టాలని మేము కృషి చేస్తున్నాం. అదేవిధంగా మరి స్వర్గీయ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పార్టీ పెళ్లిది మరి ఆజన్మాతో పేద ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి, పెదవాడ గడ్డ మీద పుట్టినటువంటి కార్మిక నాయకుడు, ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి పేరును కృష్ణా జిల్లాకు పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రజాకవి, పల్నాడులో పుట్టినటువంటి మరి బడుగుల బిడ్డ మరి గుర్రం జాషువా గారి పేరుని గుంటూరు జిల్లాకు పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బీసీల ఆరాధ్య దైవం బీపీ మండల్ గారి పేరుని బాపట్ల జిల్లాకు పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరి దళిత బిడ్డ దామోదరం సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరి శ్రీకృష్ణదేవరాయలు అనే ఆయన పరిపాలనా కాలంలో మరి ఒక స్వర్ణయుగంలాగా మంచి సుపరిపాలన అందించారు. మరి గొప్ప చక్రవర్తి, ఆదర్శవంతులు, మరి ఆయన పేరును అనంతపురం జిల్లాకు పెట్టవలసిందిగా కోరుతున్నాం. మరి వీళ్ళు వ్యక్తులు మాత్రమే కాదు, వీళ్ళు గొప్ప శక్తులు. వీళ్ళ వెనక ఆ సామాజిక వర్గాల యొక్క ఆత్మాభిమానం ఉంది, గౌరవం ఉంది. కావున ఈ సామాజిక వర్గాలను గౌరవిస్తూ ఆ పుణ్యపురుషులకి, మహానుభావుల పేర్లు ఈ జిల్లాలకు పెట్టాలని, మా యొక్క ప్రతిపాదనను గౌరవించాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.